తల మీద పోసింది ఒలీవ నూనె, అతన్ని తాకింది ఒలీవ నూనె, కానీ వచ్చింది మాత్రం పరిశుద్ధాత్మ. కొమ్ములో నూనె ఉంది, నూనె తల మీదకి వచ్చింది, తాకింది నూనె, కానీ వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. నాట నుండి ఆ రోజు నుంచి యెహోవా ఆత్మ అతని మీదకి ఎలా వచ్చారంట? బహుబలంగా వచ్చారట. టచ్ చేసింది ఒక్కరోజు, ప్రభావం చూపింది జీవితాంతం. టచ్ చేసింది ఒక్కరోజు, స్నానం చేసిన తర్వాత ఆ ఆయిల్ పోయింది, కానీ దాని ఇంపాక్ట్ జీవితాంతం ఉంది, దాని ప్రభావం జీవితాంతం ఉంది. టచ్ చేసింది స్కిన్ని, టచ్ చేసింది తలని, కానీ జీవితంలో పరిస్థితులన్నిటి మీద దాని అధికారం ఉంది. ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏది తలపెట్టినా ఈ స్పర్శలో వచ్చినటువంటి అభిషేకం ఏం చేసింది? డామినేటెడ్ దట్ ఏరియా. దేవునికి మహిమ కలుగును గాక. అనాయింటింగ్ అనేది, అభిషేకం అనేది కాయగూరల మార్కెట్లో దొరికే సంత కాదు. ఎవడో బైబిల్ కాలేజీలో నెత్తి మీద నూనె పోసేస్తే వచ్చేది అంతకంటే కాదు. మనోళ్ళు ఈ మధ్య సర్టిఫికేట్లు కొనుక్కుంటున్నారు, అమ్మేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఏ సర్టిఫికేట్లు? డాక్టరేట్ సర్టిఫికేట్లు, బిషప్ సర్టిఫికేట్లు, తర్వాత రెవరెంట్ సర్టిఫికేట్లు. అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆడ అమ్మే కాగితం, నువ్వు ఇచ్చేది కాగితం, నీకు వచ్చేది ఏమీ లేదు అక్కడ. నీకు బిషప్ అనే ఆర్డినేషన్ రావాల్సింది ఫ్రమ్ ద స్పిరిట్. నీకు బిషప్ అని నీ తలకాయకు ముందు ఉంటే కాదు, నీ జీవితంలో దాని అభిషేక ప్రభావం ఉండాలి, దాని అభిషేక ప్రత్యక్షత ఉండాలి. నువ్వు రెవరెండ్ అంటే గౌరవనీయుడు, కరెక్ట్. నువ్వు గౌరవనీయుడు అని నీ జీవితంలో దాన్ని నిరూపించాలి. ఏ కుటుంబంలోకి వెళ్ళినా ఆ కుటుంబం నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించి వాళ్ళు నిన్ను గౌరవించాలి. ఎస్, నువ్వు గౌరవనీయుడివి. ఇంకోసారి వెళ్ళినప్పుడు తాళం వేసేయకూడదు. ఇంకోసారి వెళ్ళినప్పుడు లోన నుంచి తాళం వేసేసి బయట తాళం వేసేసి లోనకెళ్ళి కూర్చుని ఎవరు లేరు అన్నట్టు ఉండకూడదు. ఈరోజు పాస్టర్లు అంటే ఎట్టాగున్నారు? అంత నీచమైన స్థితికి అస్సలు దిగజారకూడదు. దైవజనుడు అంటే వాడు రోషం కలిగినోడు, వాడు రోషంతోనే చచ్చిపోవాలి. తిండి లేకపోతే రోషంతో చచ్చిపోవాలి అంతే తప్ప గతి లేనోడుగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. నీ దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన అభిషేకం ఎవరి మీద నిలుస్తుందో వాళ్ళు అట్లాగే ఉంటారు. దేవునికి స్తోత్రం. రెవరెండ్ అంటే గౌరవనీయుడు. నువ్వు ఇంటికి వెళ్తే మీరు గౌరవించాలి. ఎప్పుడు పోతాడరా బాబు ఈ పాస్టరు అన్నట్టు ఉండకూడదు, ఎప్పుడు వస్తాడరా మా పాస్టర్ గారు అన్నట్టు ఉండాలి. టచ్ చేసింది శరీరాన్ని, ప్రభావం చూపింది జీవితం అంతట్లో. ఈ రోజున ఈ నూనె మీ నొసళ్ళ మీద, మీ తలల మీద పడుతుండగా మీలోకి వచ్చేది ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం. అది ఈరోజు కాదు, మీరు షవర్తో స్నానం చేస్తే పోతుంది ఆయిల్, కానీ దాని ప్రభావం మాత్రం మీ మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం.